మదర్ డైరీ అనేది నల్లగొండ రంగారెడ్డి జిల్లాలో చాలా పేరుపోయింది. ప్రైవేటు పాల కంపెనీలు ఎన్నొచ్చినా చాలా మంది రైతులు ఇప్పటికి సుతం మదర్ డైరీని నమ్ముకునే పాలు అమ్ముకుంటారు. ఊళ్ళల్లో మదర్ డైరీకి సంబంధించిన పాల కేంద్రాలనే పాలు పోస్తుంటారు. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు కథ మారుతున్నది. పాల బిల్లులు ఇత్తలేరని అక్కడి రైతులు ఏం చేసిండ్రో చూడండి మీరే. అయ్యో బంగారం అసుంటి పాలన్నీ నేలపాలు చేస్తున్నారని మీకు అనిపిస్తుండొచ్చు గాని పాపం పాడి రైతులు 2 నెలల సంది పాల కేంద్రానికి పాలు పోస్తున్నా బిల్లులు మాత్రం ఇత్తలేరట. అందుకే ఇట్లా పారబోసి నిరసన చేసిండ్రు రైతులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద ఊళ్ళే ఉండే పాడి రైతులు ఎన్ని మాటల పాల బిల్లు ఇయ్యుండ్రని అడిగినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. అందుకే పాల కేంద్రానికి తీసుకొచ్చిన పాలన్నింటినీ అక్కడనే భూమి మీద వారబోసి నిరసన తెలిపిండ్రు అన్నట్టు. వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎండీ గారు ఫోన్ చేసిన ఎండీ ఎత్తడం లేదు, చైర్మన్ ఎత్తుతలేడు. మేము మదర్ డైరీని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలో పాల బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో ప్రభుత్వము మదర్ డైరీని స్వాధీనం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా పాల బిల్లులు మొత్తం ఇయ్యాలే, లేకుంటే మాత్రం మదర్ డైరీ ఆఫీసును ముట్టడిస్తామని రైతులు వార్నింగ్ ఇచ్చిర్రు. ఈ ఒక్క ఊరికే 40 లక్షల రూపాయలు ఇయ్యాలన్నట. గిన్ని పైసలు ఇయ్యకుంటే రైతులు ఎట్లా బతుకుతారు? బర్లకు దానా ఎట్లా కొంటాం, మేతెట్లేస్తామని ప్రశ్నిస్తున్నారు. మదర్ డైరీని నమ్ముకొని 25 సంవత్సరాల నుండి పాలు పోస్తున్నాం. ఇప్పుడు మాత్రం బిల్లులు యాళ్లకు రాకపోయే వరకు రైతులకు మస్తు గోసైతున్నదని బాధపడ్డరు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి మా పైసలు మాకిప్పియ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మరిగా సర్కార్ పెద్దలు జర రైతుల గోసను పట్టించుకోండ్రి. ఇప్పటికే మదర్ డైరీ పెద్దలు సంస్థకు నష్టాలత్తున్నాయని చెప్పి ఆస్తులను అమ్ముదామని చూస్తున్నదట. ఇట్లా అమ్ముకుంటా పోతే రాబోయే రోజుల్లో ఏం మిగలకుంటా పోతాయి. కాబట్టి విజయ డైరీ లెక్క మదర్ డైరీ కూడా లాభాల వాట పట్టేటట్టు జర ఆలోచన చెయ్యుండ్రని అంటున్నారు. మదర్ డైరీకి ఏండ్ల సంది పాలు పోస్తున్న కొందరు రైతులు. మంది రైతులతోని సంస్థను రోజు 1700 లీటర్ల పాలు రోజు పంపిస్తా ఉన్నాము. మాకు డిసెంబరు 16 నుంచి ఇప్పటి వరకు 4 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దాదాపుగా 40-42 లక్షల రూపాయల పాల బిల్లులు రావాలి. గత నవంబర్ నుంచి బర్రె పాలకు 3 రూపాయలు, ఆవు పాలకు రూపాయల రేటు తగ్గించిన మేము సంస్థ మీద నమ్మకం ఉండి సంస్థలో పాలు వస్తూ ఉన్నాము. మాకు 40 లక్షల రూపాయల పాల బిల్లు రావాలి. రైతులకు ఎంతవరకు సమంజసం ఇదని నేను అడుగుతా ఉన్నాను. రైతులు ఆవులు లక్షలు పెట్టి ఆవులను తేవడము, 10 రూపాయల కిలో కుట్టు కొనుక్కోవడము, 40 రూపాయల కిలో దానా, రైతుకు రోజు కష్టం చేస్తే కూడా ఏం మిగులుతలేదు. అటువంటిది రైతుకు 40 లక్షలు పెండింగ్ ఉంటే రైతు ఎట్లా బతుకుతాడని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.